హలో నమస్కారం అండి. మీ ఇంట నా వంటకి స్వాగతం. ఈరోజు మీకు మష్రూమ్స్ తోటి ఆవకాయ ఎలా చేసుకోవాలో చూపిస్తా. చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం ఏంటంటే, ముందుగా మనం 200 గ్రామ్స్ ఉన్న మష్రూమ్స్ ప్యాకెట్ తీసుకోండి. దీని తర్వాత మనం మెంతుల పొడి చేసుకోవాలి. మెంతులు వేయించిన పొడే బాగుంటుంది. ఓ 2-3 టేబుల్ స్పూన్స్ దాకా తీసుకుని మెంతులు 3 నుంచి 5 నిమిషాల దాకా వేయించుకోవాలి. పచ్చిమెంతుల పొడి మటుకు వాడకండి. ఇలా వేయించుకున్నాక ఇలా పౌడర్ చేసి పెట్టుకోవాలి మిక్సీ జార్లో వేసుకుని. అలాగే ఆవపిండి కూడా, ఆవాలు కొద్దిగా ఉప్పు వేసుకుని పొడి చేసి పెట్టుకోవాలి. కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, పసుపు, ఉప్పు, రాళ్ళుప్పు పౌడర్ చేసుకుంది. ఎలాంటి ఉప్పు అయినా వేసుకొని రాళ్ళ ఉప్పు వేస్తే మంచిది. ఆవ నూనె ఒక 2 టేబుల్ స్పూన్స్, అలాగే పల్లి నూనె పీనట్ ఆయిల్ ఒక 4 టేబుల్ స్పూన్స్ దాకా తీసుకోవాలి. ఆవ నూనె తప్పనిసరిగా వేసుకోవాలి. ఒక మీడియం సైజు నిమ్మకాయ. ముందుగా మనం మష్రూమ్స్ కడిగి శుభ్రం చేసి పెట్టుకోవాలి. ఇలా శుభ్రం చేసుకున్న మష్రూమ్స్, అందులో 1-2 మష్రూమ్స్ ఇలా నల్లటివి వస్తాయి. ఆ నల్లటివి ఆ పార్ట్ మటుకు తీసేయండి, నల్లగా ఉన్న పార్ట్. ఇలా నలుపుదంతా తీసి శుభ్రం చేసి పెట్టుకోవాలి. చేసుకున్నాక ఇవన్నీ చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలన్నమాట. ఈ రకంగా ముక్కలు చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బూరెలు ముక్కలు పెట్టి అందులో మస్టర్డ్ ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా వేయండి. ఈ ఆవకాయకి మస్టర్డ్ ఆయిల్ కంపల్సరీగా వేయాలి. మొత్తం ఆవ నూనెతో కాకుండా కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా వేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే పీనట్ ఆయిల్ కూడా ఒక 4 టేబుల్ స్పూన్స్ దాకా వేసుకోండి. ఇప్పుడు వేడెక్కిన తర్వాత నూనె తరిగి పెట్టుకున్న మష్రూమ్స్ వేయించాలి. ఈ మష్రూమ్స్లో నీరు ఎక్కువ ఉంటుంది కాబట్టి నీరంతా ఎగిరిపోయేదాకా మనం వేయించుకోవాలన్నమాట. ఆ మష్రూమ్స్ నుంచి నీళ్ళు రావాలంటే ముందుగా కొద్దిగా ఉప్పు వేసుకుని వేయించుకోవాలి. ఉప్పు వేయగానే మష్రూమ్స్ నుంచి వాటర్ అంతా బయటికి తొందరగా వస్తుంది. ఇప్పుడు అందులో కొద్దిగా పసుపు వేసుకుందాం. చూసారా, ఉప్పు వేయగానే మష్రూమ్స్లో ఉండే వాటర్ అంతా బయటికి అలా వచ్చేస్తుంటుంది. నీరంతా బాగా ఎగిరిపోవాలన్నమాట. ఇలా బాగా వేగిన తర్వాత నీరంతా పోయిన తర్వాత నూనె పక్కకు వస్తుంది, అంతవరకు వేయించాలన్నమాట. చూసారా ఎలా సెపరేట్ అయిపోతుందో. ఇలా ఆయిల్ అంతా పక్కకు వచ్చేదాకా వేయించుకుని స్టవ్ ఆపేసుకోవాలి. ఈ రకంగా వేయించి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం మెంతి పొడి 1.5 టీ స్పూన్ వేసుకుందాం. ఇదేంటంటే ముక్కలు ఎక్కువగా కావాల్సుకున్న వాళ్ళు కొద్దిగా వేసుకోవాలన్నమాట పొడి. అలాగే ఆవ పొడి కూడా 2-3 టీ స్పూన్స్ దాకా వేసుకోండి. మీకు ముక్కలు ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు ఎలా కలుపుకోవాలో ముందు చూపిస్తాను. రుచికి సరిపడేంత, ఆ పొడికి సరిపడేంత ఉప్పు వేసుకోవాలి. అలాగే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కూడా ఒక 3 టీ స్పూన్స్ దాకా వేసుకోండి. చూసారా, ఈ కొంచెం వేసుకుని ఇలా కలుపుకుంటే మీకు ముక్కలు బాగా కనబడతాయి. అలా నచ్చిన వాళ్ళు అలా కలుపుకోండి.
ఈ రకంగా ముక్కలు కనబడేటట్టు కొంచెం కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అలా కాకుండా మీకు పిండి ఎక్కువగా కావాలనుకుని కలుపుకోవాలనుకునే వాళ్ళకి ఇంకొంచెం ఎక్స్ట్రా కలుపుకోవడమే. మెంతి పిండి, ఆవపిండి, ఉప్పు, కారం కూడా ఎక్స్ట్రా కలుపుకోవడమే. ఇందులో మీకు మెంతి పొడి వాసన ఇష్టమైన వాళ్ళు కొంచెం మెంతి పొడి వేసుకోవచ్చు ఎక్కువ, లేదంటే ఆవ పొడి ఘాటు ఇష్టమైన వాళ్ళు చాలామంది ఉంటారు. అందుకని ఆవ పొడి కూడా ఎక్కువ వేసుకోవచ్చు. మెంతి పొడి తగ్గించుకుని ఆవ పొడి వేసుకోవచ్చు. దీనికి ఏమి కొలతలు ఏం లేవు. మీకు ఏ ఫ్లేవర్ ఇష్టమైతే ఆ ప్రకారంగా కలుపుకోండి. ఇప్పుడు మెంతి పొడి, ఆవ పిండి కూడా వేసాం కాబట్టి కొంచెం కారం, ఉప్పు కూడా పడుతుంది ఆ పిండికి సరిపడా. ఇది పిండి ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఈ రకంగా కొంచెం ఎక్కువ వేసి కలుపుకోండి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత చివరిగా మనం అందులో నిమ్మకాయ పిండుకోవాలి. ఓ మీడియం సైజ్ నిమ్మకాయ తీసుకుని కలుపుకుంటే సరిపోతుంది. ఒక కాయ సరిపోతుంది 200 గ్రామ్స్ మష్రూమ్స్కి. నిమ్మకాయ పిండిగానే కాస్త తడి తడిగా మెత్తగా అవుతుంది. పిండి అంతా గుజ్జులా వస్తుందన్నమాట. ఈ మష్రూమ్ ఆవకాయ నేను ఇంట్లో ట్రై చేసినప్పుడు మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా నచ్చింది. అది మీకు కూడా చూపిద్దామని ఈ రకంగా వీడియో పెడుతున్నాను. మష్రూమ్స్ ఇష్టమైన వాళ్ళు ఈ రకంగా చేసుకోండి ఆవకాయ. ఇప్పుడు ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులో మనం పోపు వేసుకోవాలి. ఆ పోపు కాబట్టి దాని టేస్ట్ ఉంటుంది. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక బౌల్లో వేసేసుకుందాం ముందరగా. ఇప్పుడు పోపుకి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఆవాలు, పల్లి నూనె, ఏ నూనె వాడుకోవచ్చు. నేను పల్లి నూనె వేస్తే రుచిగా ఉంటుందని పల్లి నూనె వేసుకున్నాను. అలాగే ఇంగువ కూడా మీకు ఫ్లేవర్ ఎక్కువ ఇష్టం అంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. స్టవ్ మీద బూరెముకుడు పెట్టుకుని ఆయిల్ వేసుకోండి. వేసుకున్నాక 1.5 టీ స్పూన్ దాకా ఆవాలు వేసుకోండి. ఆవాలు చిటపట్లాడాక మనం ఇంగువ వేసుకోవాలి. చివరిగా ఇలా ఇంగువ వేసేసుకోండి. ఇప్పుడు వేగిన పోపు అంతా వేడివేడిగా ఉండగానే వేసేసుకోవచ్చు ఆవకాయలోకి. ఈ రకంగా వేసేసుకుంటే ఎందుకంటే మష్రూమ్స్ వేయించినవే కాబట్టి అందులో వేడివేడి నూనె వేసుకున్నా ఏం కాదు. చూసారా ఎంత అందంగా కనబడుతుందో మష్రూమ్ ఆవకాయ పోపుతో కలిపి. ఇది తప్పకుండా నా వీడియో చూసిన వాళ్ళందరూ చేసుకోండి, ఎంతో రుచిగా ఉంటుంది. ఇంతేనండి, ఎంతో రుచిగా ఉండే మష్రూమ్ ఆవకాయ రెడీ అయిపోయింది. ఇది మిగిలిపోయిన తర్వాత మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది.
పెరుగన్నంలో కానీ ప్లెయిన్ రైస్లో కానీ దోశ కానీ అలా మీకు ఎందులో అయినా కాంబినేషన్ చాలా బాగుంటుంది. మనం వాడిన తర్వాత మటుకు ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పాడవకుండా ఉంటుంది. ఎందుకంటే మష్రూమ్స్లో నీరు ఎక్కువ ఉంటుంది కాబట్టి తప్పకుండా మిగిలిపోయింది ఫ్రిడ్జ్లోనే పెట్టుకోండి. ఎంతో రుచికరమైన మష్రూమ్ ఆవకాయ నిమిషాల్లో రెడీ అయిపోయింది. మీరందరూ తప్పకుండా చేసుకుని విలువైన కామెంట్స్ పెడతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.